శ్రీ గురుభ్యో నమః. విఘ్నాలను తొలగించి సకల శుభాలను ప్రసాదించే స్వామి వినాయకుడు. అందుకే గణనాథుని దేవతలు సైతం ఆరాధిస్తారు. దేశవ్యాప్తంగా గణేశునికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం గణేశుని ఆలయాలన్నింటిలోనూ ప్రత్యేకమైనది. ఈ ఆలయానికి ఇంతటి ప్రత్యేకత ఎలా వచ్చింది? ఇక్కడ మనసులోని కోరికలు ఆ దేవాలయంలోని వినాయకుడి చెవిలో చెబితే నెరవేరుతాయట. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురుమే దేవ, సర్వకార్యేషు సర్వదా అంటూ వేడుకుంటే కోరిన కోరికలను నెరవేరుస్తాడు. విఘ్నాలకు అధిపతిగా అగ్రపూజలు అందుకునే గణేశుడిని నిత్యం దేవతలు సైతం ఆరాధిస్తున్నారు అంటే ఆయన శక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ స్వామి అన్ని చోట్ల కొలువై భక్తులకు అండగా ఉంటాడు. భక్తులు తమ కోరికలను నేరుగా భగవంతునికి చెప్పుకునే వీలున్న క్షేత్రం బిక్కవోలు గణపతి ఆలయం. చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిశాడని చెబుతారు. ఇక్కడ స్వామిని దర్శిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకంతో భక్తులు విశేషంగా తరలి వస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. పురాతనమైన ఈ ఆలయంలోని వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలగి శుభం కలుగుతుందని చెప్తారు. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 840లో చాళుక్యులు నిర్మించినట్లు ఆధారాలున్నాయి. ఈ ఆలయంలోని స్తంభాలపై చాళుక్యుల కాలం నాటి శాసనాలు లిఖించి ఉన్నాయి. బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామి తొండం కుడివైపు తిరిగి ఉంటుంది. ఇలా ఉన్న గణపతి శీఘ్రంగా కోరికలను నెరవేరుస్తాడని విశ్వాసం. అంతేకాకుండా బిక్కవోలు గణపతి సుమారు 7 అడుగులు ఎత్తు కలిగి పెద్ద పెద్ద చెవులతో ఆకర్షణీయంగా కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు. అంతేకాదు గణపతి ఇక్కడ మహారాజ టీవీ ఉట్టిపడేలా కొద్దిగా వెనక్కి వంగి ఆసీనుడైనట్లు ఉంటాడు. బిక్కవోలు గణపతి ఏటా పెరుగుతూనే ఉంటాడని స్థానికులు అంటారు. ఇందుకు నిదర్శనం గతంలో స్వామివారికి చేయించిన వెండి అడుగు ప్రస్తుతం చాలకుండా పోవడమేనని భక్తులు అంటారు. బిక్కవోలు గణపతి గర్భాలయం లోపలికి భక్తులను అనుమతిస్తారు. ఇక్కడ భక్తులు స్వయంగా తమ కోరికలను స్వామికి విన్నవించుకోవచ్చు. కోరిన కోరికలు నెరవేరిన తరువాత పునర్దర్శనానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఆలయంలోకి ప్రవేశించగానే దివ్యానుభూతి కలుగుతుందని భక్తులు పేర్కొంటారు. వీరభద్రుడితో పాటు సుబ్రహ్మణ్య స్వామి కొలువు ఉన్నారు. ఈ ఆలయంలో ఏటా గణపతి నవరాత్రులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు. ఇక్కడ గణపతి హోమం చేయించిన వారికి స్వామి అండగా ఉంటారని భావిస్తారు. బిక్కవోలు ప్రాంతానికి చెందిన ఒక షావుకారు కలలోకి వచ్చిన వినాయకుడు స్వయంగా కోరికలైనా కష్టాలైనా నా చెవిలో చెప్పు, తప్పక తీరుస్తాను అని చెప్పారట. ఆ ప్రకారమే ఆయన మరుసటి రోజు స్వామికి తన కోరికలు చెప్పాడని, దానితో అతని సంకల్పం నెరవేరిందని చెబుతారు. అప్పటి నుంచి ఈ సాంప్రదాయాన్ని భక్తులు నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. స్వయంభూవుగా వెలసిన ఈ గణపతి ఆలయాన్ని తూర్పు చాళుక్యులు నిర్మించారని కథనం.
ప్రతి ఏడాది వినాయక చవితి ముందు రోజు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కలిగిస్తారు. బిక్కవోలు గణపతి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఇందులో భాగంగా స్వామివారికి తీర్థపు బిందె సేవతో చవితి వేడుకలు వైభవంగా మొదలవుతాయి. చెవిలో విన్నవించుకుంటే చాలు కోరిన కోర్కెలు తీర్చే బిక్కవోలు గణపతి అనుగ్రహం మన అందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం గం గణపతయే నమః.